నరసరావుపేటలో స్వీయ జనగణన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ప్రారంభించారు. గుంటూరు రోడ్లోని కార్యాలయంలో స్వయంగా తన వివరాలను నమోదు చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 16 నుంచి 30 వరకు ప్రజలు ఆన్లైన్లో స్వీయ జనగణనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా తొలిసారి పూర్తిగా డిజిటల్ రూపంలో జనగణన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 33 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి కుటుంబ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మొబైల్ లేదా ల్యాప్టాప్ ద్వారా సులభంగా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చని చెప్పారు. ఖచ్చితమైన డేటా సేకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ డేటా ఆధారంగా ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తుందని తెలిపారు. ఓకే. ఏందండి హౌస్ జెండర్ సార్ అవును అడుగుతారు. నేనే ఆధార్ కార్డు ఉంటాయి కదా, అన్నీ ఉంటాయి కదా. భారత ప్రభుత్వం స్టార్ట్ చేసినటువంటి జనాభా గణన 2027లో భాగంగా మొదటి విడత మే 1 నుంచి మే 30 వరకు ఎన్యూమరేటర్స్ సూపర్వైజర్స్ ద్వారా జరగబోతుంది. అలాగే ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ కేటాయించారు. ప్రతి వ్యక్తి దాని ద్వారా సెల్ఫ్గా ఎన్యూమరేషన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది CMMS పోర్టల్ ద్వారా మనం మన మొబైల్ ద్వారా లాగిన్ అయ్యి మన యొక్క ఇన్ఫర్మేషన్ని వ్యక్తిగతంగా ఫిల్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ అవకాశంలో భాగంగా మరి మన సెన్సస్ ఛార్జ్ ఆఫీసర్ గారైనటువంటి MRO గారి ద్వారా మన ప్రథమ పౌరులైనటువంటి ఎమ్మెల్యే గారిని సంప్రదించి వారి ద్వారా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునే విధానం తెలియజేసి సార్ గారి ద్వారా దాన్ని పూర్తి చేయించడం జరిగింది. ఇది ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఎమ్మెల్యే గారి ద్వారా తెలియజేయడం అయింది. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మన భారతదేశ జనగణన కార్యక్రమాన్ని సెల్ఫ్ డిక్లేర్మెంట్ రూపంలో మనం ఇవాళ మొదలుపెట్టడం జరిగింది. 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. కాబట్టి ఎవరికి వాళ్ళు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఎక్కువ జనగణన వీటిలో పాల్గొనాలి. అదేవిధంగా గృహగణన కూడా దీంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకుంటే వాళ్ళు ఉన్న ఇల్లు వాతావరణం ఏంటి, RCA లేకపోతే ఎన్ని గదులు ఉన్నాయి, టీవీ కానీ ఫ్రిడ్జ్లు కానీ ఇవన్నీ ఉన్నాయో కూడా వీటిని దాంట్లో నిరూపించాలి. వీటిని మరి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మరి ఇక్కడ నర్సరావుపేట ఎమ్మెల్యే దగ్గర నుంచి రెవెన్యూ అధికారులు కూడా దీన్ని మొదలుపెట్టడం జరిగింది. అందరూ కూడా దీన్ని స్వీకరించి చదువుకున్న బిడ్డలందరూ కూడా మరి దాదాపు ఉమ్మడి కుటుంబంలో అందరూ కూడా మరి సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమం తెలుసు కాబట్టి అందరూ కూడా దీంట్లో నమోదు కావాలి. ఈ విధంగా చేయటం వల్ల మనం చదువులేని వ్యక్తులకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి త్వరగా జనగణన కంప్లీట్ చేయడానికి మనం అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో, పల్నాడు జిల్లా కలెక్టర్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు ప్రతి ఇంటికి వచ్చి జనగణన చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొని దీన్ని విజయవంతం చేయమని చెప్పి మీడియా సోదరులకి తెలియజేస్తున్నాం.